సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా ఇదిగో నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా పిల్లలు సాయం సంజీవేళ కుటుంబంగా నీ సన్నిధిలో నీ ఎదుట కనపడుతున్నామయ్యా అనని ఎన్ని కుటుంబాలు గడిచిన రాత్రి కుటుంబారాధన చేసుకున్నాయో కామెంట్ బాక్స్లో రాయండి. మిమ్మల్ని కామెంట్లో రాయమని చెప్పేది మీరేదో భక్తిపరులు అని లోకానికి చాటి చెప్పుకోవాలని కాదు. ఆ మాట ఎన్ని హృదయాలు ఇన్స్పైర్ చేస్తుందో తెలీదు. అది చదివిన తోటనే మేము బైబిల్ చదువుకోవాలి, మా ఇంట్లో మేము కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలని ఎన్నో హృదయాలు మండించబట్టడానికి మీరు కారకులు అవుతారు. తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఒక అద్భుతమైన దివ్యమైన సందేశం. దైవజనమా, గతంలో నువ్వెంతో ప్రయాసపడ్డావు. అది ఉద్యోగం కొరకో, గర్భఫలం కొరకో, వ్యాపారం కొరకో, ఓ మంచి ఆత్మీయ స్థితి కొరకో, నీవు నీ పిల్లలు చక్కటి ఆరోగ్యంతో బ్రతికే విషయంలోనూ మెట్టుకు దేనికోసమో పరిగెత్తావు. మంచిది, పరిగెత్తు. ప్రయాసపడ్డావు, మంచిది, ప్రయాసపడు. ఇవన్నీ చేసిన నీ బ్రతుకులో ఒకవేళ దేవుని సరిగ్గా అడగలేదేమో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయలేదేమో. ప్రభు అంటాడు, వారు దేవునిని అడుగనందున వారేమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. ప్రభు సెలవిచ్చిన మాట, అడుగుడి అడుగుడి అడుగుడి. అద్భుతం. గడిచిన దినాల్లో ఒక బాబు, కార్తీక్ వర్మ, ఈ బాబు CA ఎగ్జామ్స్ రాసేటప్పుడు సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. అడగటం మన పని, కార్యాలు చేయటం దేవుని పని. CA ఎగ్జామ్ రాసేటప్పుడు వీళ్ళ బాబు వచ్చాడమ్మా, బాబు కార్తీక్, ఆ బాబు CA ఎగ్జామ్ రాసేటప్పుడు సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. మనందరి ప్రార్థన మూలంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు. ఇండియా అంతటి మీద ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. అడగటం మన పని, కార్యాలు చేయటం దేవుని పని. అడగకపోవటం మన పాపం, ఇవ్వకపోవటం దేవుని దోషం ఏమీ లేదు. ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో పొందుకోలేకపోతామంటే స్పష్టంగా దేవుడు అంటాడు అక్కడ, వారు దేవునిని అడుగనందున వారేమీ పొందుకోలేకపోతున్నారు. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ దేవుడు, ఏ దేవుడు? నీవు నేను ఆరాధించే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అడిగింది మాత్రమే ఇచ్చి సరిపెట్టుకునే పిసినారి దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా తన ప్రజల జీవితాల్లో కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. ఆమెన్. నువ్వు ఊహించిన దానికంటే, ప్రభా ఇది చాలు అని నువ్వు ఇది ఊహిస్తే, నీ ఊహించిన దానికంటే అత్యధికంగా మన బ్రతుకులో కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. మనం కొన్ని పొందుకోలేకపోవటానికి 8 గంటలు కష్టపడి ఉద్యోగం చేసుకునే మనం 80 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేకపోతాం. రోజుకొచ్చి 12 గంటలు కష్టపడి చదువుకునే అబ్బాయి కనీసం పట్టుమని 10 నిమిషాలు, అది తల్లి తిడితే, బ్రతిమలాడితే, కోపగించుకుంటేనే ఏదో మొక్కుబడిగా ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంటాడు. 12 గంటలు కష్టపడి చదువుకునే ఆ బిడ్డ చదవాలి, డెఫినెట్గా చదవాలి. నేనంట 12 గంటలు చదివి ఆ బిడ్డ కనీసం ఒక అర్ధ గంట అయినా దేవుని సన్నిధిలో గడిపితే 12 గంటలు చదవాల్సిన అవసరం లేకుండా 7 గంటల్లోనే చదివిందంతా కంప్యూటర్లో ఫిక్స్ అయ్యేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు ఎవరంటే అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు, అడిగింది అనుగ్రహించేవాడు మాత్రమే కాదు, అడిగింది ఇచ్చి చేతులు ముడుచుకునే పిసినారు దేవుడు కాదు. ఈ దేవుడు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా కార్యాలు చేయునుగాక. ఓ దైవజనుడిగా, మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను.
వేటి వేటి కొరకు ఈ 19 రోజులు మీరు ప్రార్థన చేశారో, మీరు అడిగిన ప్రతి దానికి నా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అడిగిన దానికి ప్రతిఫలం ఇవ్వటం మాత్రమే కాదు, అడిగిన దానికంటే. మన సేవ ప్రారంభ దినాల్లో మేబీ మీరు షార్ట్ మెసేజ్ వినుంటారు. ఓ తమ్ముడు ఒరిస్సా, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళటానికి ఒక 1500 రూపాయలు ఆ తమ్ముడు కావాల్సి వచ్చింది. సరిగ్గా మధ్యాహ్నం 12:30, 1 గంట ఆ ప్రాంతంలో వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీసా. ఏంటి సాకు వచ్చావన్నాను. అన్నయ్య నాకు 1500 రూపాయలు కావాల్సి వచ్చి ఉదయం నుండి ఎంతమందిని అడిగానంటే అంతమందిని అడిగాను అని చెప్తా ముగింపులో ఒక మాట అన్నాడు. నేను అడగని వ్యక్తి లేడు, తొక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు, అయినా నాకు 1500 పుట్టలేదన్నా అన్నాడు. తొక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు, అయినా 1500 పుట్టలేదన్నాడు. నేను అన్నా, తమ్ముడా అన్ని గడపలు దొక్కేవు కానీ ఒక గడప దొక్కలేదు తమ్ముడా అన్న. ఆ తమ్ముడు పక్క నవ్వుతా, నిజమేనన్నా, మీ గడపే దొక్కలేదు, అందుకని ఇప్పుడు దొక్కాను అన్నాడు. మీరు చెప్పింది నిజమేనన్నా, నేను అన్ని గడపలు దొక్కే కానీ మీ గడపే దొక్కలేదన్నా, అందుకని మీ గడప దొక్కానన్నా ఇప్పుడు అన్నాడు. నేను ఒక్క మాట అన్నా, తొక్కాల్సింది నా గడప కాదు తమ్ముడా, తట్టాల్సింది నా తలుపు కాదు తమ్ముడా, నీ అవసరత విషయమై పరలోకపు తలుపులు తట్టావా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేయగలిగిన దేవుని సన్నిధిలో నీ అవసరత ఏంటో, నీ అక్కరత ఏంటో దేవునికి నువ్వు చెప్పగలిగావా? నేను అంత సీరియస్గా చెప్తే ఆ తమ్ముడు జాలీగా మాట తీసుకొని పకా నవ్వుతా ఏమంటాడో తెలుసా? అన్న, డబ్బులు అవసరమైతే దేవుడిని అడిగితే దేవుడు ఎట్లా ఇస్తాడన్న డబ్బులు? దేవుడు ఏమైనా ఏటీఎం మెషినా? డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? మనుషుల దగ్గర. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? దేవుని దగ్గర ఎట్లుంటాయి అన్న? మనుషుల దగ్గర కదా అన్నాడు. ఇస్సాకు, అడిగి చూడు. సరే, ఈరోజు ప్రయాణం క్యాన్సిల్, నీకు 4 ట్రైన్ అన్నావు, ఈరోజు వాయిదా వేసుకో, రేపు వెళ్ళు, ఈ రాత్రి ప్రార్థన చేయి, రేపు మధ్యాహ్నం వరకు ప్రార్థన చేయి, నీకు 1500 పుట్టకపోతే నా దగ్గరికి రా, సరిగ్గా ఈ టయానికి నేను నీకు డబ్బులు ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోదుగోని అన్నాను. సరేనని చెప్పి తన భార్యని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ప్రార్థన చేశాడట. తెల్లారి 9 నుంచి భార్యాభర్తలు ఇద్దరు ఉపవాసం ఉందామని చెప్పి అనుకొని 9ంటికి మోకరించారట. 12 దాకా ప్రభువా ఏలియాకి సహాయం పంపించినట్లుగా మాకు కూడా సహాయం పంపించిన ఆయన, కెప్టెన్ ఏఎం సామ్యూయల్ గారికి ఎలిక ద్వారా సహాయం పంపించినట్లుగా మాకు కూడా సహాయం పంపించు ప్రభు అని భార్యాభర్తలు ఇద్దరు 12 దాకా ప్రార్థన చేసుకుంటున్నారట. సరిగ్గా 12 ఆ ప్రాంతంలో ఎవరో వచ్చి తలుపు కొట్టారు. మొత్తానికి ఏ కాకి వచ్చినట్టుంది, ఏ ఎలికో వచ్చినట్టుందని సంతోషంగా వెళ్ళి తలుపు తీశారు. వాకిడి దగ్గర ఒక మహానుభావుడు నిలవబడ్డాడట. ఆ మహానుభావుడు ఎలాంటి వాడు చెప్పమంటారా? పిసినారి సంఘానికి ప్రెసిడెంట్. గడిచిన కాలాల్లో 3 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర పనిచేస్తే 3000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కఠినాత్ముడైనటువంటి యజమానుడు. ఎంగిలి చేత్తో, పెద్దగా చెప్పాలా, ఎంగిలి చేత్తో కాకిని కూడా దోలని పరమ ఖాళీ పూర్తి చేసుకోండి మీరే. అంత పిసినారోడు ఉన్నాడంట. ప్రభువా, నువ్వు ఏ కాకినో పంపిస్తావు అనుకుంటే, ఏ ఎలుక ద్వారానో సహాయం పంపిస్తావు అనుకుంటే, ఈ పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ వచ్చాడు ఏంటి ప్రభువా? ఎందుకు వచ్చాడు ప్రభువా అని, ఏం సేటు వచ్చావు అన్నాడట. ఆ సేటు అన్నాడట, ఇస్సాకో, ఏం సార్, నీకు 3 సంవత్సరాల క్రితం 3000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టే కదా? అవును, ఎగ్గొట్టారు సార్, ఇప్పుడు ఎందుకు వచ్చారు? నీ 3000 రూపాయలు నీకు ఇచ్చేద్దామని వచ్చాను అన్నాడంట. ఈ తమ్ముడు అన్నాడట, సార్ నాకు 3000 రూపాయలు ఇవ్వాల్సింది 3 సంవత్సరాల క్రితం కదా, అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇద్దామని ఎందుకు వచ్చారు సార్ అన్నాడంట. ఆయన అంటాడట, ఏం జరిగిందో ఏమో తెలియదు ఇస్సాకు, ఈరోజు పొద్దుటి నుంచి నా గుండె లోపట ఒకటే గాబరా. ఇస్సాకు 3000 రూపాయలు ఇస్తావా బతుకుతావు, లేకపోతే సమాధి పెట్టి తయారు చేయాల్సిందే, గొయ్యి తవ్వాల్సిందే అన్నట్టుగా లోపట ఒకటే భయం. ఏమైందో ఇస్సాకు నాకు తెలియదు. ఈరోజు ఉదయం నుంచి నా కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. అయ్యా ఇస్సాక, నీకు ఒక దండం, నీ 3000 రూపాయలకు ఒక దండం అని 3000 రూపాయలు ఇచ్చాడంట. ఆ తమ్ముడు 12:30 ఆ ప్రాంతంలో పెట్టేబేడ జద్దుకొని 3000 రూపాయలు తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. రావటం తలుపు కొట్టాడు. తలుపు తీసా. ఏంటి ఇస్సాకు అన్నా, నేను ప్రయాణమే వెళ్ళబోతున్నాను, నేను మోకరిస్తున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు.
అలా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయబోయే లోపు, అన్నయ్య ఇదిగో 300 రూపాయలు దశంభాగం తీసుకోండి అన్నయ్య అన్నాడు. నిన్న మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చినప్పుడు చేయి చాచాడు. 24 గంటలు గడిచినాయో లేదో చాచే చేయి ఇచ్చే చేయిగా మారిపోయింది. మీరు నమ్ముతారా? నేను మిమ్మల్ని ఏదో ఉబ్బించడానికి చెప్పే మాట కాదు. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. చాచే నీ చేతులను ఇచ్చే చేతులుగా మార్చగలిగిన శక్తి నీ కన్నీటి ప్రార్థనలో దాగి ఉంది. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తలెత్తుకొని తిరిగేటట్లుగా చేయగలిగిన శక్తి నీ కన్నీటి ప్రార్థనలో దాగి ఉంది. ఎక్కడ అవమానపరచబడ్డావో పొందిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించే శక్తి నీ కన్నీటి ప్రార్థనలో దాగి ఉంది. సరే, కానుక తీసుకొని నేను ప్రార్థన చేయబోయే లోపు ముగింపులో ఏమన్నాడు తెలుసా? అన్నవు ఇస్సాకు అబ్బాయి పేరు. అప్పుడప్పుడు లైవ్ చూస్తాడు, ఒరిస్సా. అన్నవు ఏమి ఇస్సాకు, మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు మాత్రమే కాదన్నా, మన దేవుడు ఎవరంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు అన్నా అని ప్రసంగాలు చేసే నాకు ప్రసంగం చేస్తున్నాను. నేను అడిగా, ఇస్సాకు నీకెట్లా తెలిసింది ఈ సంగతి అన్నా నేను యేసయ్యని అడిగింది 1500. యేసయ్య నాకు ఇచ్చింది 3000 రూపాయలు ఇచ్చాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పాను. అక్కడ ఒక సహోదరు ఉంది, ఇక నేను రాత్రి మొన్న చెప్పాను, నేను ఇక అది మళ్ళీ చెప్పను కానీ నిలవబెట్టను కానీ, మణిమాల అని మణికొండ నుంచి వస్తుంది బిడ్డ. లాస్ట్ ఉపవాస ప్రార్థనలప్పుడు ఆ బిడ్డ జీతం 8000 రూపాయలట. బిడ్డ దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తూ లాక్డౌన్ దినాల్లో 8000 రూపాయలట. ప్రభా నా జీతం పెరగాలి, ఈ కొద్ది జీతంతో నేను బ్రతకలేను, నాకు సహాయం చేయి ప్రభా అని బిడ్డ దేవుని దగ్గర ఏడ్చిందట. ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చింది. 8000 రూపాయల జీతం ఈరోజు 50,000 రూపాయల జీతంగా దేవుడు మార్చాడు. అట్లాగని భూ సంబంధమైన వాటిని ఇస్తాడని మాత్రమే కాదు, భూలోకానికి చాలిన దేవుడు పాతాళం నుంచి తప్పించటానికి కూడా చాలినటువంటి దేవుడు ఆయన. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. వేటి కొరకు మీరు ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చబోతున్నారో మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. అయితే ఈ దేవుడు ఎవరంటే ఎఫెసీ పత్రికలో అంటాడు, చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. 20-21 వచనాలు. చూడండి నాతో కలిసి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. కాక అన్నప్పుడు వెంటనే అనాలా? బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఎలా కార్యం చేస్తాడో తెలుసా? సంఘము ద్వారా కార్యాలు జరిగిస్తాడు. సంఘములో ఎప్పుడు దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటాడు. వినండి, గృహాల్లో ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు, వింటాడు ఆయన. ఆఫీసులో ఉండి ప్రార్థన చేయొచ్చు, వింటాడు ఆయన, నో డౌట్. కానీ గృహంలో ప్రార్థన చేసిన దానికంటే, ఇంటిలో ప్రార్థన చేసిన దానికంటే, ఆఫీసులో ప్రార్థన చేసిన దానికంటే దేవుని కనుదృష్టి నిలిచి ఉండే మందిరంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మరి శక్తి కలిగినటువంటిదే. ఎందుకు సంఘంలో చేసే ప్రార్థన శక్తి కలిగిందో తెలుసా? లేఖనాల్లో రాయబడిన ఓ దివ్యమైనటువంటి మాట. సంఘానికి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడంటే, యేసయ్య అంటారు, సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు అంటాడు. అంటే సంఘం కూడి ప్రార్థన చేస్తూ ఉంటే పాతాళ లోకం, సాతాను సమూహం గడగడలాడటం ప్రారంభించును గాక. దేవుడు ఎప్పుడు సంఘము ద్వారా మహిమపరచబడతాడు. చప్పటి కొట్టు స్తోత్రాలు చెప్దాం. అందుకనే దైవజనమా, ఇలా సమాజ కూటాలు జరిగేటప్పుడు సంఘంగా కూడుకొని ప్రార్థన చేద్దాం. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఇద్దరు 10,000 మందిని తరిమితే 5,000 మంది ఒకే చోట కూర్చొని ప్రార్థన చేస్తే ఏం అట చూస్తున్నారు? ప్రపంచంలో ఉన్న దురాత్మలన్నీ పాతాళంలోకి వెళ్ళిపోతాయి.
అడ్రస్ గల్లంత అయిపోద్ది. పెద్దగా చెప్తాం ఆమేన్. తమ్ముడు, ఒక్కళ్ళు 1000 మందిని జరుగుతారు, ఇద్దరు ముగ్గురు ఇంటూ 10 అయిందమ్మా. ఒకరు 1000, ఇద్దరు 10,000, ముగ్గురు నలుగురు 40,000కి ఎత్తాలే. 30 ఇంటూ 10 వేయాలి. అప్పుడు అంత లెక్కలు నేర్చుకోలేదన్నా. నేనంట ఇద్దరికే శక్తి అంత ఎక్కువైతే 5,000 మంది ఒకేసారి కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి దురాత్మ పాతాళములో త్రొక్కివేయబడుతుంది. ప్రభు బిడ్డలారా, ఎందుకు దేవుని కార్యాలు మన దేశంలో చూడలేకపోతున్నామంటే ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాల్లో కొదువై ఉండటాన్ని బట్టి. అందుకనే దేవుడు మన సంఘాన్ని ప్రేమించి 21 రోజుల ఉపవాస ప్రార్థన ఆయన కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. 1000 మంది ప్రజలుగా మనం దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేద్దాం. భారతదేశాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి విగ్రహ ఆరాధన శక్తి పాతాళములో త్రొక్కివేయబడును గాక. ప్రతి మూఢనమ్మకాలు త్రొక్కివేయబడును గాక. అన్నిటికంటే విశేషంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచే ప్రతి కొమ్ము మనందరి ప్రార్థన ద్వారా కృపగల దేవుడు విరుచునుగాక. ఏ వ్యక్తులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేతులెత్తారో ఆ చేతులే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఏ నోరు యేసు ప్రభును దూషించిందో ఆ నోరే యేసును ప్రకటించే నోరుగా కృపగల దేవుడు యేసు నామంలో మార్చునుగాక. అయితే మనం ఆమేనంటే సరిపోదు. ఆమేన్ 2 అక్షరాలు కేల్ ఖతం. ఈ 2 అక్షరాలు కాదు, దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, అయ్యా నీవు ఆరాధించే ఈ దేవుడు ఎవరో తెలుసా? నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా కార్యాలు చేయగలిగిన దేవుడు. నేను నిలవబడిన ఈ స్థలం నా దేవుడు ఎట్టివాడు అని చెప్పటానికి ఒక బలమైన సాక్ష్యం. నేను నిలవబడిన స్థలంలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? ఇక్కడి నుంచి ఆ పిల్లర్ దాకా 280 గజాల స్థలం ఇది. ఈ 280 గజాల స్థలం కొనేటప్పుడు దీని ఖరీదు 8,50,000. తినటానికే కన్నా కష్టం. ఇక్కడ ఏడ్చుకుంటా దైవ సేవకురాలు నేను మన విశ్వాసులు నిలవబడి ఏమడిగామో తెలుసా? దేవా, ఈ 200 గజాల్లో ఒక్క 100 గజాలు చర్చి కట్టుకుంటామయ్యా, కొంచెం పార్కింగ్ వేసుకుంటామయ్యా, ఏదో ఒక చిన్న గది మేము ఉండాలి కదా, అద్దె కడతా ఉన్నాం, ఒక చిన్న గదిలో ఉంటాం ప్రభా, 100 గజాల స్థలమే ప్రభా చాలు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు ఇంత ఆశీర్వదిస్తాడని నా ఊహల్లో కూడా లేదు. జార్జన్న నీకుందప్పుడు నీ గుండె ఉండొచ్చు, నీ విశ్వాసం కాస్త ఎక్కువ, నాకైతే లేదు. యథార్థం చెప్తున్నా, నాకైతే లేదు. ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఆ రోజుల్లో పరిస్థితిని బట్టి ఏంటో, ప్రభా ఈ 100 గజాల స్థలం కొనుక్కొని ఒక చిన్న మందిరం కట్టుకోగలిగితే చాలు ప్రభా అని ప్రార్థన చేసిన పేద బ్రతుకు నాది. ఈ మినిస్ట్రీ అట్లా ప్రారంభించబడింది. నా ప్రభు బిడ్డలారా, మనం 100 గజాలు అడిగితే ఈరోజు 1000 గజాల స్థలం దేవుడిచ్చాడు. దగ్గరలో మరొక 2,000 గజాల స్థలం ప్రభు కొరకు కొనటానికి దేవుడు కృప చూపించాడు. ఎల్లారెడ్డి, రాజ్పేట అనేక చోట్ల విశాలమైన స్థలాలు ప్రభు మందిరానికి ఇచ్చాడు. ఈ స్థలం నా దేవుని గురించి ఏం చెప్తుందంటే, ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో నీకేం కావాలో నోరు తెరిచి ఒక్క మాట అడిగాడు. నీకేం కావాలో నోరు తెరిచి ఒక్క మాట అడిగాడు. నీ కుటుంబం యొక్క అవసరత ఏంటో, నీ పిల్లల అవసరత ఏంటో, చప్పట్లు కొడుతూ నీ పిల్లల అవసరత ఏంటో, నీ కుటుంబం యొక్క అవసరత ఏంటో, నీ ఉద్యోగం యొక్క అవసరత ఏంటో ఒక్కసారి అలాగా చప్పట్లు కొడుతూ, యేసయ్యా నాకు ఈ అవసరత ఉంది, నా పిల్లల విషయంలో ఈ అవసరత తీర్చవా? లేదు అద్దింట్లో బ్రతుకుతున్నాను దేవా, ఓ చక్కటి సొంత గృహాన్ని దయచే ప్రభువా. లేదు కుటుంబంలో ఎవరో రక్షణ లేని స్థితిలో ఉన్నారు, నా ఇల్లంతా రక్షణ పొందాలి స్వామి. యేసు నామం పేరిట దేవుడు అనుగ్రహించును గాక. ఇప్పుడు అడిగి అన్నయ్య అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నారు కదా, అడిగేసాను. ఇక రాత్రి రేపు ప్రార్థనకు రానన్నయ్య. నా పుణ్యాత్ములారా ఎట్లా వాడుకునేరు కాక ఆ మాటనే. ఎస్, ఈ దేవుడు ఎవరంటే, అయ్యా జేమ్స్ గారు
ఈ దేవుడు ఎవరంటే ఈ ఫుల్ ఫీట్ను చూసినప్పుడల్లా ఇది మీరు గుర్తుకు తెచ్చుకోండి. నీ దేవుడు, నీ దేవుడు, మనం ఆరాధించే దేవుడు అడుగు వాటి కంటే, చెప్పాలి, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా కార్యాలు చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. బైబిల్లో ఎంతోమంది బిడ్డలు వాళ్ళు అడిగింది కొంత, దేవుడిచ్చింది ఎంతో. అడిగిందే ఇస్తే దేవుడు సాధారణమైన వాడు అవుతాడు. అడిగిందే ఇస్తే సాధారణమైన వాడు అవుతాడు. కానీ అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఆ దేవుడు దాతృత్వం కలిగినటువంటి దేవుడు. అద్భుతం. మేడగది మీద 11 మంది అపోస్తులు, 120 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు ఒక ప్రత్యేకమైన విషయం కొరకు ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు. చెప్పండి, దేని కొరకు కనిపెడుతున్నారు? అందరూ చెప్పాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు. దైవజనమ, మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకరించిన భూ సంబంధమైన వాటిని ప్రభువును అడిగేదానికంటే పరలోక సంబంధమైన వాటిని ప్రభువుని అడగండి. ఆ ఆత్మ సంబంధమైన ఈవులను మీరు పొందుకోగలిగితే భూమి మీద నీవు సుఖంగా బ్రతకటానికి నీకు ఏవేవి కావాలో సమస్తము ధారాళంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రైట్, నా పిల్లలను బాగా చదువుకోవాలి ప్రభా అని ప్రార్థిస్తూ దానికంటే విశేషంగా నా బిడ్డకు నీటిలో సీట్ రావాలి ప్రభా అని ప్రార్థన చేయి, వద్దు అంటలా. అయితే దానికంటే విశేషంగా నా బిడ్డలకు ఐఐటిలో సీట్ రావాలి ప్రభా అని ఐఐటిలో సీటు కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేసిన దానికంటే నా యవ్వన బిడ్డలు యవ్వన కాలంలో అడుగు పెట్టారయ్యా, వారు త్రొట్టెల్లకుండా యవ్వన కాలములోనే మీ పవిత్రమైన రక్తంతో కడగబడేటట్లుగా, నీ రక్త ప్రోక్షణ కిందకు నా పిల్లలు వచ్చేటట్లుగా నా పిల్లలను రక్షించుకోయని భూలోక సంబంధమైన వాటికంటే పరలోక సంబంధమైన వాటి కొరకు మొట్టమొదట మనం ప్రార్థన చేయదుగాక. యేసయ్య ఒక మాట అంటారు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దైవజనమా, మన ప్రార్థనలో మొట్టమొదట ఆత్మ సంబంధమైన వాటికి అగ్రపీఠం కట్టుదుము గాక. ఆత్మ సంబంధమైన వాటి కొరకు మన హృదయం యేసు నామములో తహతహలాడును గాక. ఓసారి నేను ఇలా విన్నాను, ఓ దైవజనుడు ఇలా చెప్తున్నాడు. ఓసారట దేవుడు, ఐశ్వర్యం, ఆరోగ్యం ముగ్గురు ఓ క్రైస్తవ ఇంటికి వెళ్ళాయట. దేవుడు తలుపు తట్టాడు. ముందు నిలవబడి దేవుడు అన్నాడట, నా పేరు దేవుడు, నా వెనకున్న వాడి పేరు ఐశ్వర్యం, ఆ వెనకున్న వాడి పేరు ఆరోగ్యం, ఈ మూడిట్లో నీకు ఏది కావాలి అన్నాడట. వెంటనే వాడు అన్నాడట, అయ్యా పైసా మే పరమాత్మ అని రాసి ఉంటుంది కదా, నువ్వు ఉన్నా లేకపోయినా పైసా ఉంటే పర్వాలేదయ్యా, నాకు ఐశ్వర్యం కావాలని ఐశ్వర్యాన్ని పిలిచాడట. దేవుడు ఆరోగ్యం బయటికి వెళ్ళిపోయిందట. సరే, తర్వాత దేవుడు, ఐశ్వర్యం, ఆరోగ్యం ఈ మూడు కలిసి ఇంకొక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినాయట. ఆ వ్యక్తి తలుపు తీసి దేవుడు ఇదే మాట అడిగాడు, ఎవరు కావాలి నీకని. వాడన్నాడట, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఉన్నారు కదయ్యా, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే, అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఏముంది, నాకు ఆరోగ్యం కావాలయ్యా అన్నాడట. సరే, ఆరోగ్యాన్ని తీసుకొని ఐశ్వర్యం దేవుడు బయటకు వచ్చాడట. సరే, మరలా ఈ ముగ్గురు కలిసి ఇంకొక భక్తి కలిగిన క్రైస్తవుడి ఇంటికి వెళ్ళాయట. దేవుడు నిలవబడి ఇట్లా కొట్టాడట. వాడు తలుపు తీశాడు, నేను, ఐశ్వర్యం, ఆరోగ్యం ఈ మూడిట్లో నీకు ఏది కావాలో కోరుకో అనే లోపే వాడు యేసయ్య చెయ్యి పట్టుకొని, నువ్వు నా ఇంట్లోకి రాయ్యా, నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టే, లేకపోయినా పర్వాలేదు, నీతో నేను హాయిగా బ్రతికేస్తానయ్యా, నీ ఒక్కడు వస్తే చాలని యేసు ప్రభుని ఇంట్లోకి ఆహ్వానించాడంట. అద్భుతం తెలుసా, యేసయ్య ఆ ఇంట్లో అడుగు పెడతా ఉంటే యేసయ్యతో పాటు ఈ రెండు ఇంట్లో అడుగు పెట్టాయట. అలాగని ఐశ్వర్యం ఏదో వస్తుంది, ఆరోగ్యం ఏదో వస్తుంది, వాటి కోసం కాదు, వాటన్నిటికంటే అతి శ్రేష్ఠుడు నీవు ఆరాధించే ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా యేసు మన బ్రతుకులో ఉంటే చాలు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఆ మెట్టుకు వాళ్ళంతా 10 రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి, దేని కొరకు? పెద్దగా చెప్పాలి తల్లి. దేని కొరకు? నీ పరిశుద్ధాత్మ కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ కావాలయ్యా. అద్భుతం. వాళ్ళు ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మనిచ్చాడు,
ఆత్మలనిచ్చాడు, ఆత్మీయతనిచ్చాడు. మరలా ఆత్మనిచ్చాడు, ఆత్మలనిచ్చాడు. అడిగింది ఏంటి? మీ ఆత్మ కావాలయ్యా అన్నారు. ప్రభు అంటాడు, వరి బాబు నా ఆత్మని అడిగారు కదా, నా ఆత్మనిస్తాను, మీ చేతులకు ఆత్మలను అప్పగిస్తాను. అదే సమయంలో ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని నేను మీకు దయచేయబోతున్నాను. నిజంగా జరిగిందా? నిజమే. మేడగది మీద కనిపెట్టేటప్పుడు పెంతుకోస్తు తిన్నాను. చెప్పండి, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగొచ్చారా లేదా? దిగి వచ్చిన మొట్టమొదటి రోజే పేతురు నిలవబడి వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆ వర్తమానం వినటానికి అద్భుతం చెప్పమంటారా? 15 దేశాల నుంచి ప్రజలు వచ్చారు. ఆమేన్ చెప్పండి. అప్పటి వరకు మన పేతురయ్య ఇజ్రాయేల్ దేశ బోర్డరే దాటినోడు కాదు. ఒక చిన్నపిల్లకు వాక్యం చెప్పడానికి మా సారక కాళ్ళు చేతులు వణికాయి. ఇప్పుడు 1000 మంది ప్రజలు నిలవబడ్డారు. వాళ్ళందరి ముందు నిలవబడి వాక్యం చెప్తా ఉంటే అద్భుతం చెప్పమంటారా? ఒకేసారి సువార్త వల విసిరాడు. 3000 మంది ఆత్మలు పడ్డారు. ఆ తర్వాత 5000 మంది ఆత్మలు పడ్డారు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? ఈ 3000 మంది 5000 మంది ఎన్ని దేశాలకు చెందిన వాళ్ళు అని చెప్పాను? 15 దేశాలకు చెందిన వాళ్ళు. వాళ్ళు ఆ ప్రార్థనా కూటమి అయిపోయిన తర్వాత వాళ్ళ దేశాలకు వెళ్ళి ఒక్కొక్క దేశంలో అనేక సంఘాలు స్థాపించబడటానికి పేతురు బోధించిన ఒక్క బోధ కారణమైపోయింది. చెప్పాలి. ఏమడిగారు? ఆత్మని అడిగారు. దేవుడు ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు, ఆత్మనిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగొచ్చిన తర్వాత పేతురు యొక్క ఆత్మీయ స్థాయి పూర్తిగా మారిపోయింది. చెప్తాం గట్టిగా హల్లెలూయా. తోమా యొక్క ఆత్మీయ స్థితి పూర్తిగా మారిపోయింది. పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు తోమా ఏమన్నాడు? అదిగో యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడంటే నేను నమ్మనగాక. చెప్పాలి. మనకు కూడా కొన్నిసార్లు యేసయ్య మీద అనుమానం కలగటానికి కారణం ఏంటంటే, మన దేశానికి సువార్త తీసుకొచ్చిన ఆయన మన చుట్టమే, మన సమీప బంధువు, మన రక్త సంబంధి. కొన్నిసార్లు మనకు డౌట్ రావటానికి కారణం ఏంటంటే అది. గమనించండి, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అద్భుతం. ఆ తోమ ఎలా అయిపోయాడు తెలుసా? యేసయ్య కొరకు ప్రాణం పెట్టడానికి కూడా తెగించే విశ్వాస వీరుడిగా మారిపోయాడు. మెడ్రాస్ పట్టణంలో ఆయన ప్రార్థన చేసుకుంటుండగా బల్యాలతో పొడిచి హింసిస్తున్న యేసును ప్రకటిస్తూ మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తూ తన ఆఖరి శ్వాసను విడిచిపెట్టాడు. దైవజనమా, గడిచిన ఉపవాస ప్రార్థనలు అనేక మంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అద్భుతం చెప్పమంటారా? ఎవరెవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఆత్మ పొందుకున్న ప్రతి వ్యక్తిలో ఆత్మదేవుడు కార్యం చేసి మీ ఆత్మీయ స్థితిలో గొప్ప మార్పును కలుగు చేయబోతున్నాడు. మీ చూపులో గొప్ప మార్పును కలుగు చేయబోతున్నాడు. మీ నోటి మాటలో గొప్ప మార్పును కలుగు చేయబోతున్నాడు. ఆత్మదేవుడు చివరికి మిమ్మల్ని ఎలా మారుస్తాడో తెలుసా? దేవుడు ఏ పోలికలో ఉంటాడో ఆ పోలికలోకి మనందరినీ మార్చును గాక. చప్పట్లు కొడుతూ మనసారా యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. మనసారా యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. అయితే ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు వారు 3.5 సంవత్సరాలు సేవ చేసిన ఒక్క ఆత్మను కూడా పట్టుకోలేకపోయాడు. ఏమే రైట్? చెప్పాలి గట్టిగా. 3.5 సంవత్సరాలు యేసయ్య సేవ చేసిన ఒక్క ఆత్మను కూడా పట్టుకోలేకపోయాడు. కానీ అద్భుతం తెలుసా? 3 సంవత్సరాల తర్వాత పరిశుద్ధ ఆత్మను పొందుకున్న తర్వాత ఒక్క ఆత్మను కాదు, 1000 కొలది 10,000 కొలది ఆత్మలను ఒక ఉప్పినలాగా పట్టుకునే ఒక శక్తిగా దేవుడు మారిపోయాడు. దేవుని సన్నిధిలో మార్చబడ్డాడు. ఒక మాట చెప్తాను. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కొన్ని మనకు ఇవ్వకుండా ఎంత అడిగినా బిగబడతాడు. పేతురికి ఎన్ని సంవత్సరాలు బిగబట్టాడు? చెప్పాం కదండి. అశోక్ గారు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాల పాటు దేవుడు బిగబట్టాడు. పేతురు అనుకున్నాడు, నన్ను ఎందుకు దేవుడు సేవకు పిలిచాడు? కనీసం ఒక వ్యక్తిని కూడా ప్రభుతో తిప్పలేకపోయానే, అయ్యో నేను ఎందుకు వచ్చానని పేతురు మనసులో అనుకున్నాడు. కారణం, దేవుడు బిగబట్టాడు. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తానుసారంగా బిగబడతాడు. నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రాకుండా, నువ్వు కార్చిన కన్నీళ్లకు జవాబు రాకుండా, నువ్వు చేసిన ఉపవాసాలకు జవాబు రాకుండా కొన్ని సందర్భాలు దేవుడు తన చిత్తానుసారంగా బిగబడతాడు. బిగబట్టాడని నీ ముఖం బిగబట్టవద్దు, బిగబట్టాడని నీ ముఖం మార్చుకోవద్దు. ప్రభా, ఈరోజు బిగబట్టిన, కొట్టినా నీవే, పెట్టినా నీవే. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.
నన్ను గుండెల మీద హత్తుకున్నా నీవే, నన్ను సరిచేసిన నీవే, నిన్ను వదలను ప్రభు అని యేసయ్య పాదాలు అట్లా పట్టుకొని వెంబడిస్తూ వెళ్ళిపో. పేతురు జీవితంలో బిగబట్టి ఒక ప్రవాహములాగా దేవుడు ద్వారాలు ఎలా తెరిచాడో నీ జీవితంలో కూడా దేవుడు అలా ద్వారాలు తెరుచునుగాక. చెప్దాం ఆమేన్. ఏ విషయంలోనైనా ఒకవేళ నీ బ్రతుకులో దేవుడు బిగబడితే, ఆ ఉద్యోగం రాకుండా, ఆ ఇల్లు రాకుండా, ఆ ఆరోగ్యం రాకుండా, మరొక మేలైనది ఏదైనా నీకు రాకుండా దేవుడు బిగబడితే, ఎల్లకాలం బిగబట్టేవాడు కాదు, ఒకరోజు విప్పుతాడు. సముద్ర ప్రవాహముల గది నీ ఇంటిని ఆవరించునుగాక.